నైన్ న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. 87వ వార్డు కణితి రజకులు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మన ప్రభుత్వంలో గతంలో పనులు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కౌన్సిలర్ గెలిచినా గెలవకపోయినా ముందుండి ఆయన కష్టపడి మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు. అలాంటి వ్యక్తిని మనం ఇక్కడ కార్పొరేట్గా గెలిపించుకోవాలి. అలాగే మన గాజువాక నియోజకవర్గం జీతాలు కూడా ఎంప్లాయీస్ కి 4 నెలలు 5 నెలలు పడి జీతాలు కూడా ఇవ్వలేదు. ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఒక వేస్తే ఒక 50,000 వస్తే అందులో 25,000 రూపాయలు వేస్తారు, 25,000 వదిలేసుకుంటారు. అటువంటిది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇన్న కష్టాలు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రభుత్వం మేరకు. అలాగే గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చాలా భారీ ఎత్తుగా జరుగుతుంది. మరి ఈరోజు 87 వార్డు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇక్కడ మన కణితి రజకుల వీధిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించకూడదని చెప్పేసి మనం వ్యతిరేకించేస్తూ ఈరోజు సంతకరణ కార్యక్రమం ఇక్కడ మనం చేపట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్నవి 11 అయితే, ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో మనకు ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చినటువంటి కాలేజీలు 17. ఆ 17లో కూడా దాదాపు 7 నిర్మాణం పూర్తి చేసుకున్నాయి, ఇంకా 10 నిర్మాణ దశలో ఉన్నాయి. మరి వీటి వల్ల రాష్ట్రానికి 2,500 మెడికల్ కాలేజ్ సీట్లు మనకు అదనంగా వచ్చాయి. మనకు తెలిసి ఈరోజు నీట్లో మన పిల్లలు చదివి ఒక సీట్ కొట్టాలంటే ఎంత కష్టమో, ఎందుకంటే కాలేజీలు తక్కువ ఉన్నాయి, చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో 2,500 సీట్లు ఈ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే అగ్రవర్ణాలు వెనుకబడిన వాళ్ళకు కూడా రాష్ట్రానికి కోటా ఉంటుంది. కాబట్టి ఆ కోటాలో 2,500 సీట్లు మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ వస్తే ఎంతోమంది డాక్టర్లు అయ్యేటువంటి అవకాశాన్ని ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల మనం కోల్పోతున్నాం. ఒక హాస్పిటల్ అంటే కాలేజ్ అనుకుంటాం, కానీ ఆ హాస్పిటల్కి అనుసంధానమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అందులో ప్రొఫెసర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, టీచింగ్ స్టాఫ్ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇలా ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ చుట్టి తిరిగి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం. మరి ఆయన ఆశయాన్ని ఆచరణ రూపంలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం పేదలకి మంచి జరగాలి, పేద పిల్లలకి ఉచిత వైద్యం అందాలని చెప్పేసి మరి ఆశయానికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి బినామీలను అప్పగించడం అనేది, కళాశాలను బినామీలకు అప్పగించడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా ఈరోజు అందరూ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా కలెక్టివ్గా గ్యాదర్ అయ్యి వాళ్ళందరినీ కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సంతకాలు సేకరించి మా నియోజకవర్గం ఇన్ఛార్జ్కి ఇస్తే అవన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారికి అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రజా ఉద్యమానికి తలొగ్గైన ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పేసి భావిస్తున్నాం. థ్యాంక్ యూ.